రజనీ గారు, ఇప్పుడు సార్ జనసేనకి అల్లు అర్జున్ గారికి మధ్య జరుగుతున్న వివాదంగా దీన్ని చిత్రీకరించడం వల్ల దీన్ని వైసీపీ సోషల్ మీడియా అడ్వాంటేజ్గా తీసుకొని అల్లు అర్జున్ని వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. వైసీపీ ఖాతాలో ఆయన పాపం మన తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే పిలిస్తే అక్కడికి కూడా వెళ్ళారు. ఆయన ఇంటి అభిమానులు పిలిస్తే వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, కాసేపు స్పెండ్ చేస్తున్నారు, వస్తున్నారు. శ్రీశైలం వెళ్ళింది కూడా ఆయన తన స్నేహితుడు కాబట్టి వెళ్ళాడు. అంతేగాని వైసీపీ కండువా వేసుకొని వైసీపీ జెండా పట్టుకొని అలాగే ఆ ఫ్యాన్ ఒకటి చంకలో పెట్టుకుని వెళ్ళి అక్కడేం ఫ్యాన్ తిప్పలా ఆయన. దాన్ని మీరు ఎక్కువ చేయటం వల్ల ఇప్పుడు ఏం చేస్తుంది, మీరు వైసీపీ ట్రాప్లో పడేటట్టు స్పష్టంగా కనిపిస్తుంది. వైసీపీ సోషల్ మీడియా ఇట్స్ ఓనింగ్ అల్లు అర్జున్ కానీ తమ ఖాతాలో వేసుకొని ఓన్ చేసుకొని మీ మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంటే మీరు ఆ ట్రాప్లో పడిపోయి మీరు ఆవేశకావేశాలకు లోనవటం వల్ల మీకు నష్టం జరుగుతుంది. అది గుర్తించారో లేదో మరి. సార్ అఫ్ కోర్స్ సార్ అక్కడ కర్ణాటకకు సంబంధించిన మీటింగ్ కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాన్ని వీళ్ళు కాంట్రవర్సీ చేశారు సార్. అందరూ బనైన్ అడ్వర్టైజ్మెంట్ కి, ఎవరెస్ట్ మసాలాకి, థమ్స్అప్లకి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పుడు ఆయన చెయ్యడు, అది ఆయన ఇష్టం. అదే రకంగా పుష్ప సినిమా లాంటిది ఆయనకు వస్తే కొన్ని కోట్లు ఇచ్చిన ఆయన చేయడం అది ఆయనకి నచ్చదు. అవతల వాళ్ళకి నచ్చిందంటే ఫిలిం ఇండస్ట్రీలో సూర్యకాంతం గారు ఎప్పుడు గయ్యాళ పాత్ర వేస్తారు. ఆవిడ ఒరిజినల్ గా గయ్యాళ అండి? గుడుంబ శంకర్ అంటే గుడుంబాన్ని ప్రోత్సహించినట్ట అండి? లేకపోతే పుష్ప అంటే రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేసుకోమనా అండి? కాదండి, ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి. ఈ రోజు అల్లు అర్జున్ వాళ్ళ భార్య సంబంధిత వాళ్ళందరూ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు. సో అక్కడ సొంత రిలేషన్స్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది, అక్కడ వాళ్ళ కోసం వెళ్లాల్సి ఉంటుంది. అంతేగాని మీరు అన్నట్టుగా ఫ్యాన్ పట్టుకొని ప్రచారం చేయలేదు. పోనీ జనసేనకు వచ్చి ప్రచారం అంటే చిరంజీవి గారు కూడా వచ్చి చేయలేదండి. సో మోర్ ఓవర్ ఆయన ఎవ్వరు కుటుంబ సభ్యుల్ని రండి ప్రచారం చేయండి అని అడగడు. ఆయన ఒంటరి పోరాటం చేస్తాడు. అది ఆయన వ్యక్తిగత విషయం, అది ఆయన ఇంట్రెస్ట్. సో ఇక్కడ దొరికిందే ఛాన్స్ అని అవతల వాళ్ళు కుటుంబాల్లో మధ్య వేరియేషన్, దాని వల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటండి? రాష్ట్రానికి ఏమైనా నష్టం వస్తే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో అంతేగాని అల్లు అర్జున్ గారికి సంబంధించిన పుష్ప సినిమా గురించి కాంట్రవర్సీ, లేకపోతే అభిమానుల మధ్య కూడా వేరియేషన్ తెస్తున్నారండి. ఒకే సినిమాలో RRR మీరు చూస్తుంటే అటు చూస్తే ఆ కమ్యూనిటీ వాళ్ళు, ఇటు చూస్తే ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటారేమో, కానీ వాళ్ళిద్దరు ఒక మంచి ఫ్రెండ్స్ అండి. మోరోవర్ మంచి ఫ్రెండ్స్. దాన్ని అర్థం చేసుకోవాలి. ఖైదీ నెంబర్ 786 అన్నంత మాత్రాన ఈ రోజు ముద్దాయిల్ని ప్రోత్సహించినట్టు కాదండి. ఆయన చెప్పిన ఒకే ఒక్క పదం ఈ రోజు స్మగ్లర్లని ప్రోత్సహిస్తున్నట్టుగా కొంత కూడా సినిమాల్లో చూపిస్తున్నారు అంటే దాని ఉద్దేశం దానిలో మారిపోమనండి. భారతీయుడు సినిమా వచ్చింది, ఎవరైతే లంచం తీసుకునే వాళ్ళు ఏమైనా తగ్గారా అండి? లంచం తీసుకోవడం ఏమైనా మానేశారా? సినిమాలు 3 గంటలు చూసి ఎంటర్టైన్మెంట్, లేకపోతే రష్మిక మందాడ కోసం వస్తారో, ఈయన యాక్షన్ కోసం వస్తారో, ఈయన గెటప్ కోసం వస్తారో, అందరితో అయిపోతుంది. ఆ సినిమా చూసినంత మాత్రాన రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేయాలని ఎవరికి ఉండదండి. ఆయన కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి దీన్ని సపోర్ట్ చేసేటట్టుగా చూపిస్తున్నారని ఒక పదాన్ని వాడితే దాన్ని ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనించండి. మీ నాయకులు, మీరంటే మీరు కాదు, మీ నాయకులు ఎక్కువగా దాంట్లో మునిగిపోయి తాదాత్మ్యం చెంది ఇస్తున్న స్టేట్మెంట్స్ వల్ల మీకు నష్టం జరుగుతుంది. వైసీపీ సోషల్ మీడియా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని అల్లు అర్జున్ని వాళ్ళ ఖాతాలో అల్లు అర్జున్ రెడ్డి గారు అనే ఖాతా దాకా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎందుకు ఆ స్కోప్ ఇస్తున్నారు అనవసరంగా. నిజంగా సార్ ఈ పదాన్ని మీరు చెప్పారు. ఇది ఖచ్చితంగా పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చెప్పాల్సిన పదం సార్. దాంట్లో మీరు దూరకండి, ఎక్కడా కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఇవ్వకండి. అదొక మూవీ పరంగా నేను చెప్పిన మాట అంటూ పార్టీ చెప్తే ఈ రకమైన స్టేట్మెంట్లు ఇచ్చే వాళ్ళు కూడా రారండి. మైకులు ముఖాల మీద పెట్టి ఇంటెన్షనల్ గా అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ విషయం ఆయన చాలా కొంచెం ఎమోషనల్ అయ్యి చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొన్నిటిని ఇగ్నోర్ చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. అది విద్యులు చాలా మంది సీనియర్లు ఉన్నారు మీ పార్టీలో, తెలియదేమో, కానీ వైసీపీ ట్రాప్ లో పడిపోతున్నారు.